వీడవుడు లెఫ్ట్ కన్నా అమెరికా వైపు, రైట్ కన్నా రష్యా వైపు చూసుకుంటూ వస్తున్నాం. ఏ మ్యాన్ కమయ్య. ఎవరండి బాబు మీరు? వార్ టైగర్, యుద్ధ సింహాన్ని. ఇండో పాకిస్తాన్ యుద్ధంలో నాకు నమ్మక ద్రోహం చేసి నా ఉద్యోగం ఊడిపోవడానికి కారణమైన ఓ నీచ్ కమేన్ కుత్తేగాడి భర్తం పట్టడానికి ఊరొచ్చాను. ఎవరండి బాబా కుత్తే? గన్రాజ్. ఎక్కడ వాడిల్లు? గణరాజు గారులేండి. వాడిల్లు నీకు తెలుసా? ఎక్కడ చెప్పు. నేలసూరు ఇంటి పక్కండి. లేలసూరు ఇల్లు ఎక్కడ? కామట బ్రహ్మయ్య కొట్టు పక్క. కోమట బ్రహ్మయ్య కొట్టు ఎక్కడ? రామాలయం పక్కన. రామాలయం ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది బాబు? గణరాజు గారు ఎదుర్కొన్నా బాబు. ఎందుకండి అని కొడుతున్నారు? ఆ గణరాజు గారి ఇల్లు ఎక్కడుందో చెప్పంటే నానా పిచ్చి బాబుడు వాగుతూ నా బుర్ర తింటున్నాడా వీడు? రామయ్య ఆ మాత్రం అయ్యగారికి చెప్పలేవా? నేను చెప్తాను బాబు. చెప్పు బాబు. రామాలయం ఉన్న వీధి. రామాలయం ఎక్కడ బాబు? మా రంగయ్య మామ ఉన్న వీధే. నీ అబ్బరే, ఊరంతా పిచ్చి పాపల్లా ఉన్నారు. మీరంతా కట్టగట్టుకొచ్చి నాకు వాడి ఇల్లు చూపించకపోతే మిమ్మల్ని అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి అలాగే సార్. ఏమండి, ఈ గన్ను ఎన్ని యుద్ధాల్లో వాడుంటారు? ఎన్ని యుద్ధాలని గుర్తుంటాయి? ప్రతి యుద్ధంలో ఈ గన్నే కానీ వాడేది. అమ్మగారండి అవి అయిపోయింది, ఇది పెట్టబడరండి. నేనేమన్నానండి? పొయ్యిలో పిడకలు అయిపోయి కట్టి పెట్టబట్టరా అన్నానండి. పొయ్యిలో పిడకలు అయిపోయిన సంగతి ముందే చెప్పొచ్చు కదండి. మీరు అనవసరంగా అమాయకుడిని ఎందుకండి కొడతారు? వీడు అమాయకుడా? అర్థమైంది. వీడికి నీ సపోర్ట్ కూడా ఉందన్నమాట. నిన్ను క్షమించను. ఏ మావగారు, మీ అమ్మాయికి విడాకులు చేస్తా. ఆవిష్పడగలడు. అరే బామర్ది, మీ ఎక్కడ వదిలేస్తా. ఇప్పుడే యుద్ధానికి వెళ్తా. ఎరా, యుద్ధానికి బయలుదేరావా? వీడెవడో మీకు తెలుసా? వీరు మా అల్లుడండి, మిలిటరీలో పెద్ద కమాండర్. కమాండర్ మొక్కజొన్న కంక. మిలిటరీ టెంట్ హౌస్ లో వంటోడు. ఈ గన్ను నాది, ఈ గరిట వాడు. రాస్కెల్. గుంటూరు జిల్లా వాడిని గోంగూర పచ్చడి అతరగొట్టేస్తాను సార్ అంటే నమ్మి నాతో తీసుకెళ్తే నా పెట్లో గన్ను కాజేసి నీ గరిట పెట్టి పారిపోతావా? రాస్కెల్, నీ వల్ల పై ఆఫీసర్లంతా కుక్క తీవాట్లు పెట్టి నన్ను సస్పెండ్ చేశారా? ఎనీహౌ, నా గన్ నా చేతికొచ్చింది. జై హింద్. ఉన్నతున్నట్టు చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలి కదా. రాస్కెల్, మునక్కాడ సాంబారు గోంగూర పచ్చడి ఎరగదీస్తాడు. ఎరగదీయించు వస్తా. ఏమిటయ్యో ఇంకా ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని చేసుకున్నది ఆ గన్నును చూసండి. ఎందుకంటే నన్ను మోసం చేశారు? ఎందుకంటే నన్ను ఇలా మోసం చేశారు? మిమ్మల్ని ఊళ్ళో అడ్డమైన వాళ్ళకి భోజనాలు టిఫిన్లు పెట్టించి నా గంట వాయిస్తావా? బాబు, మాకు గన్నకి గట్టికి తేడా తెలియదంత అమాయకులు అనుకున్నావు బాబు. ఎందుకు అబద్ధం ఆడావు బాబు? అయ్యగారు, మీరు ఎన్ని తప్పులు చేసినా మిమ్మల్ని అమ్మగారు క్షమించారు కదా. అలాంటి దేవత లాంటి మనిషిని ఎందుకండి మోసం చేశారు? అమ్మగారు, అయ్యగారు ప్రస్తుతానికి రెస్ట్ లో ఉన్నారు. లేసాక మళ్ళీ ఎరగొడదాం.